నల్లమల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు. దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 అవర్స్కో 4 అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసినాం అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు. సరే, ఆ రోజు మేము బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టింది. మేము ఆ రోజే చెప్పినాం, నువ్వు మీటింగ్కి వెళ్ళొద్దు, వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేను పోను అన్నాడు. రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోనన్నాడు. కానీ ఈ లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు, పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు. మరి ఆ రోజు మేము అడిగినాం, బీఆర్ఎస్ పార్టీ పోనన్నావు కదా ఎందుకు పోయినామని మేము ప్రశ్నించినాం. ఢిల్లీలో విలేకరులు కూడా అడిగినారు. అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు. లేలే ఎజెండాలో బనకచెర్ల ఐటమే లేదు అన్నాడు. పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు. సంతకం పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు. ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మేమేం చేసినాం, ఎజెండాను బట్టబయలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. ఇది 16/7/2025 నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది. లేవా 60 ఏం చూపిస్తలేరు తమ్ముడు, పెట్టుకోలేదా? సరే పర్లేదు. దిస్ ద ఎజెండా కాపీ. ఈ ఎజెండాలో మీరు చూడండి, ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ది వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు.
రేవంత్ ముఖం నల్ల ముఖమైంది. చేసిన ద్రోహం బట్ట బయలైంది. సంకలజొచ్చి బంకచెర్లకు తల ఊపిండు. బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీకి ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అని బుకాయించిండు. ఇది ఎట్లుంటుందంటే కథ మనకు తెలియదేం కాదు. గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎవడ్రా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ ఎగిరిపోయి గురిపెట్టిన రేవంత్ రెడ్డి నా అంత తెలంగాణ ఉద్యమకారుడు లేడని మాట్లాడతాడు. సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత, అసలు కాంగ్రెస్కు నా అంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు. బనకచెర్ల మీద మేము జంగు సైరిని కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల, అది లింకు. గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా, అది బనకచెర్ల. ఆ 2 లైన్స్ ఉన్నది. లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల. రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల. అయితే ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్, యారో కరెక్ట్ పెట్టు బిడ్డ, నువ్వు పెట్టరాదు తమ్మి, ఆయనకి తీసినవరా బిడ్డ. ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్ల అంటాం. గోదావరి నీళ్లు కృష్ణాలు కలిస్తే ఏమవుతుంది? మనకు బచావత్ అవార్డు ఉంది. బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి. 45, 21, 14. బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే 45 అబో నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అయితే వీళ్ళు గోదావరి బనకచెర్ల పెట్టంగానే ఏమైంది? గోదావరి బనకచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు? జస్ట్ చదివి వినిపిస్తా. నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ PFR, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డైవర్టింగ్ అడిషనల్ 243 TMC అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, from which Karnataka would become entitled for further additional use of 64 TMC as per the interstate agreement mentioned above అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకి 64 ఆపుకుంటాం మీదనే కృష్ణా నది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం మీద కృష్ణా నది జలాలని వీళ్ళు రాసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది, సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు? ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది? మొదటి ప్యాకేజీలో
మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్, బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు, ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము గొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబల్ ఎడ్జ్డ్ నైఫ్, ఇది డబల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. దిస్ ఈజ్ ఎజెండా. ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం. ఎజెండాలో ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఎంత పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిండో మీరు చూసిండ్రు. నెక్స్ట్. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉత్తమ్ ఉందా కమిటీ వేయమని చెప్పిన వీడియో రెడీ పెట్టుకున్నారా? ఉందా? ఉంటే రెడీ పెట్టుకో. సో ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు నిమ్మల రామానాయుడు గారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి మేము కమిటీ వేస్తాము అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, అసలు వాళ్ళు అడగనే లేదు బనకచెర్ల గురించి అని రేవంత్ రెడ్డి అన్నాడు.
సరే బుకాయించిండు, బయటకు వచ్చిండు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అడగలేదు అన్నాడు. ఉన్నట్టు నిమ్మల గారు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు రియల్ పాయింట్, కమిటీ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు వేసిండంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు జరిగిన ఎజెండాలో భాగంగా వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించిండు. వాళ్ళు 1, 2, 4 పేర్లతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లెటర్. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కనుక వాళ్ళకు లాభమయ్యే పని కనుక వాళ్ళు కమిటీ వేసుకుందని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 15/12/2025 ఇదే నెలలో 15వ తారీఖు బాబు గారు కమిటీ చేసిండు. వీళ్ళిద్దరు అంతా కూడబదుకునే చేస్తారన్నట్టు. ఆయన 15వ తారీఖు రాస్తే కరెక్ట్గా వారంకి 23వ తారీఖు రేవంత్ రెడ్డి రాసిండు. నేను కూడా కమిటీ చేస్తున్నా, మంచిగా నీళ్లు తీసుకుపోండి. ఎవరికి ఈ కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చింది అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసిండ్రు. అబ్బా, ఏం ప్రేమ, ఏం లవ్ వీళ్ళిద్దరు. గురుదక్షిణలు చూడండి. ఇప్పుడు అసలు నువ్వు కమిటీ ఎట్లేస్తావు? అసలు నువ్వు గోదావరి బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెట్టు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసనలోనే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో అనుబంధం ఉన్న ఆత్మీయత ఉన్న వాళ్ళే 3 ఉన్నారు. ఇలా హెడ్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖ కార్యదర్శిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ను ఈరోజు కమిటీకి హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. దేనికోసం కమిటీ? ఇది గోదావరి బనకచెర్ల మీద పరిష్కారం కోసం కమిటీ అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు రెండిట్లలో కూడా చూడండి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే రెఫరెన్స్ ఏముంటుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెటరు. రెఫరెన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 16th July 2025 బిట్వీన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సీఎం తెలంగాణ, సీఎం ఆంధ్రప్రదేశ్. ఇందులో రాహుల్ బొజ్జా మనోడు రాసిన లెటరు. ఇందులో కూడా రెఫరెన్స్ Constitution of a committee pursuant to the decisions taken in the meeting held on 16/7/2025 Ministry of Jalashakti. 16వ తారీఖు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కమిటీ చేస్తున్నాం. 16వ తారీఖు మీటింగ్లో ఏముందో ఎజెండా ఇప్పుడే నేను చూపించిన. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. వీళ్ళు రాసిన లెటర్లో రెఫరెన్స్ కూడా అదే ఉంది, 16వ తారీఖు మీటింగ్ నిర్ణయం ఆధారంగా. ఇప్పుడే మీరు చూసిండ్రు నిమ్మల గారు ఏం చెప్పిండ్రు? 16వ తారీఖు మీటింగ్లో మేము గోదావరి బనకచెర్ల అంశంలో టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి కమిటీ వేస్తున్నాము అన్నాడు. అంటే ఇప్పుడు కమిటీ కూడా పడ్డది. అంటే మీటింగు పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్టా అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్లో ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయ అన్నాడు, కమిటీ కూడా వేసేసిండు. ఆ కమిటీకి ఎవరు చేసిండు అంటే దొంగ చేతికి తాళం చేయిలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన వ్యక్తి, మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి, ఈవెన్ లాస్ట్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. అంటే తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. పోతిరెడ్డిపాడుకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. గోదావరి బనకచెర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్. పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను
చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీరు గోదావరి బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు. మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ళ ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెట్టు కమిటీ వేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. అంటే ఇన్ని అబద్ధాలా? చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి, కమాన్, ప్రజలకు సమాధానం చెప్పును. ఇలా ఆంధ్ర ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెడతావా నువ్వు? ఇది ద్రోహం కాదా? ఇది తెలంగాణ ప్రజలను దగా చేయడం కాదా? ఇది ఆంధ్రాకు దాసోహం కాదా? ఇంకా జోక్ చెప్పాలి మీకు. సుప్రీంకోర్టులో కేసు వేసినామంటారు. ఎప్పుడు వేసిండు కేసు? సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు వేసింది తెలుసా బైసాబ్? ఇది గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన టెండర్. ఈ టెండర్లు బిడ్ సబ్మిషన్ క్లోజింగ్, టెండర్ లాస్ట్ డేటు 11 డిసెంబర్ 2025. గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్. టెండర్ లాస్ట్ డేట్ 11th డిసెంబర్. ఈయన కోర్టుకు ఎప్పుడు పోయింది తెలుసా అబ్బాయి సార్? మంచిగా అదంతా అయిపోవాలి కదా. 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. అంటే టెండర్ అయిపోయేదాకా, బిడ్లు అయిపోయేదాకా 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. ఇంత దుర్మార్గమా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 16 డిసెంబర్కేమో కోర్టుకు పోయిండు, 23 డిసెంబర్కేమో కమిటీ వేస్తూ ఉత్తరం రాసిండు. ఇక్కడ 2 విషయాలు మీరు మంచిగా అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి అసలు టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ 11వ తారీఖు అయిపోతే 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు. అయితే ఇక్కడ ఈ కోర్టులో నామమాత్రం, ఇది తూతూ మాత్రం, నువ్వు అంటారు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఉంటుంది కదా, అట్లున్నది కథ. ఇది ఈ 16వ తారీఖు నాడు కోర్టులు వేసిండు. కోర్టులు వేసి 23వ తారీఖు నాడు కమిటీలో అపాయింట్ చేస్తూ లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసింది. అంటే ఇక్కడ ఏమైపోద్ది, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఈ గోదావరి నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము, తెలంగాణ ఒప్పుకున్నది, ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది, మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటుంది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటుంది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో జరుగుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసు వేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టుల కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కాదా? కోర్టు కేసు నల్ అండ్ వైడ్ కాదా? నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి, మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని
తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసిండు. ఇక ఇంకా డేంజరస్ పాయింట్, లాస్ట్ పాయింట్. అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేదు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను మీటింగ్కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు. అన్నీ వేసిండు కదా. మీటింగ్కు పోయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇలా పాయింట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పిన, గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతున్నారు నీళ్ళుగావే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే. చెర్లైనా పోలవరం నల్లమల్ల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా, లేకపోతే ఏంటో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా, గోటీలాట, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under: in excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 3 lakh cusecs of flow during July to August and 1 lakh cusecs of flow during September to October, and after deducting the demands of ongoing Chintalapudi and Uttarandhra Sujal Sravanti lift irrigation schemes from Polavaram spillway 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790. 3 లక్షల క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability
is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annex G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37 అంటే జూలై నెలలోనే అనుమతి ఇచ్చేసింది. ఏమన్నారు ఇందులో? 1,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ 790 ఉంది, 3,00,000 క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ 418 టీఎంసీలు ఉంది. వీళ్ళు తీసుకుపోయేది 200 కదా, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు ఇతర అవసరాలు పోను 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని ఇది స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ లెటర్ మీకు రాలేదా? మీకు వచ్చినా రానట్టు నటిస్తున్నారా? ఆర్ యూ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి. అంటే మీ అధికారులు పనిచేస్తలేరా? అసలు ఈ లెటరు ఇది పోయింది మీకు తెలుసా తెలియదా? అంటే 16/7/2025 మీటింగ్ అయింది. 31/7/2025 నాడు పర్మిషన్ వచ్చేసింది. మీ మీటింగ్ అయిన 15 రోజులకే పర్మిషన్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాక నువ్వు అంటే వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు నువ్వు. లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి, ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇస్తుందా? నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆనాడు వడ్లు కొనకపోతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినాం మేము. ఇవాళ తెలంగాణ నీటి ప్రయోజనాలు కాలరాస్తుంటే, తెలంగాణ నీళ్ళ దోపిడికి పాల్పడుతుంటే నువ్వు ఒక తెలంగాణ ద్రోహికి, ఆంధ్ర దాసుడికి, ఆదిత్యనాథ్ దాస్కు కమిటీ వేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తావు. అనుమతులు వస్తుంటే కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటావు. ఇంకా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుతుంటావు. నువ్వు రాష్ట్రానికి ఇవాళ పాలించే అధికారం నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కొక్క చుక్కను కాపాడాలి నీకు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇవాళ 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం మేము. కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం మేము. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీటింగ్ పోనన్నావు పోయినావు, సంతకం పెట్టా అన్నావు పెట్టినావు, ఎజెండాలో లేదన్నావు ఎజెండా బయటపడ్డది, ఎజెండా కాపీ బయటపడ్డది. ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. కమిటీ వేస్తే వేయనన్నావు, ఇవాళ కమిటీ వేసినావు. ఆ కమిటీకి ఆంధ్ర దాసుడిని చైర్మన్గా పెట్టినావు. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయి 200 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులు? 5 నెలలు అయింది. 5 నెలలు ఇవాళకి కరెక్ట్గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావో అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. ఇప్పుడు కూడా నిద్ర లేపుతున్నాం. ఆల్రెడీ సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, కండ్లు తెరువు, పోరాటానికి సిద్ధంగా. నువ్వు అసలు ఆ కమిటీ దాసుని ఎట్లా పెడతావు? కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. గోదావరిలో నీళ్లున్నాయని ఎట్లా చెప్తాడు సిడబ్ల్యూసి? ఇంకా పైన మహారాష్ట్ర కట్టే ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి,
తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ మనం కట్టి పూర్తి స్థాయి వాడిన తర్వాత కదా అన్ని నీళ్ళు ఉన్నాయా లేవా చూడాలి. నువ్వు ఇప్పుడు గట్టిపడేస్తే ఏమంటావు, రేపు పెట్టుబడి అయిపోయింది, ఖర్చు లేని, మాకు నీళ్ళు ఇయ్యి అంటావు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసినాం, నీళ్ళు ఇయ్యి అని రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించే ప్రమాదం ఉంటుంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు, ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు, ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరు ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో సిడబ్ల్యూసీ ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా. ఏం నిద్రపోతున్నారా మీరు? గుడ్లప్పగిచ్చి చూస్తున్నారా మీరు? ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు. బోర్లు ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను, చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు. నీళ్ల బాధ రైతుకు తెలుసు, నీకేం తెలుసు? నేను ఎగ్జామ్ చేసినావు నువ్వు ఎన్నడన్నాను? జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు, నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి. నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత డిపిఆర్ వాపస్ వచ్చింది. మేమేమో 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 ఎకరాల భూమి సేకరించినాం. 7 అనుమతులు తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏం చేసినావు? డిపిఆర్ వాపస్ వచ్చింది. నువ్వు పాలమూరు మీద పగబట్టినావు, కాళేశ్వరం మీద కక్ష కట్టినావు. నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉండగా, చిన్నపాటి మరమ్మతు చేసే అవకాశం చేయకుండా పంట కాలువలకు 400-500 కోట్లు ఇస్తే 2-3 లక్షల ఎకరాలు పడుతుంది కాళేశ్వరంలో. 400-500 కోట్లు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం మీద కక్ష కట్టింది రేవంత్ రెడ్డి. ఇంకా ఉల్టా మాట్లాడుతుండు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.